హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ దోసకాయ కొబ్బరి పచ్చడి. చాలా రుచిగా ఉంటుందండి. చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. కమ్మగా ఉంటుంది. అన్నం టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. దోసకాయ కొబ్బరి పచ్చడికి కావలసిన పదార్థాలు: దోసకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది కట్ చేసుకునే ముందు ముక్క గింజ చేదుగా ఉందో లేదో చూసుకోవాలి. గింజ చేదుగా ఉంటే కనుక గింజలు తీసేసి కట్ చేసుకోవచ్చు. ఈ కప్పుతో కప్పున్నర తీసుకున్నానండి. కప్పున్నర దోసకాయ ముక్కలకి అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, కారానికి సరిపడా పచ్చిమిర్చి నేను 10 కాయలు తీసుకున్నాను. ఈ పచ్చడికి వేయించాల్సిన అవసరం ఉండదండి. అన్నీ పచ్చివే. మిక్సీ జార్లో పచ్చిమిర్చి, కొబ్బరి ముక్కలు, అర స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, కొద్దిగా చింతపండు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్నాక కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చాలా కొంచెం నీళ్లు పడతాయండి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఇందులో దోసకాయ ముక్కలు వేసి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. నీళ్లు కానీ ఏమీ అవసరం ఉండదు. మధ్య మధ్యలో ముక్కలు తగులుతూ ఉంటేనే ఈ పచ్చడి రుచిగా ఉంటుంది. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు కోసం ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా వేగాక ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి 3 కాయలు తీసుకున్నానండి. పోపు అంతా ఇలా వేగింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. ఆ వేడికే వేగుతుంది. మీకు వద్దు అనుకుంటే మానేయచ్చు, బాగుంటుందండి, సువాసన వస్తుంది. ఇప్పుడు ఇందులో పచ్చడి వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, దోసకాయ కొబ్బరి పచ్చడి తయారైంది. కొబ్బరి మామిడికాయ పచ్చడి ఎంత బాగుంటుందో అంత బాగుంటుందండి. అలాగే కొబ్బరి వేసాం కదా, ఈ ఎండలకి నిల్వ ఉండదు, ఒక పూట ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక 2 రోజుల వరకు ఉంటుంది. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.